నమస్తే అండి, చెప్పండి. సార్ మనం ఇప్పుడు ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా మన కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందంటారు కదా సార్. చెప్పండి సార్ అది మనం కర్మను వదిలించుకోవాలంటే ఏ విధంగా సార్? అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, మనిషి యొక్క ఆలోచనలు వాస్తవ రూపం కనుక దాల్చినట్లయితే అది కర్మగా మారుతుంది. అంటే మనం ఒక ఆలోచనలు కనుక చేసి అది కనుక నిజమయ్యి మన దగ్గర కనుక వస్తే అది కర్మ అవుతుంది. దీంట్లో మంచి కర్మ, చెడ్డ కర్మ, బాధ, సంతోషం, కర్మకు సంబంధం లేదు. అది ఎవ్రీథింగ్. కర్మను వదిలించుకోవాలి అని అంటే ఏంటంటే, ఒక మంచి ఆన్సర్ చెప్పాలి అని అంటే మర్చిపోవాలి. మర్చిపోవడం కనుక మనకు గనక పాసిబుల్ అయిందంటే కర్మలు ఏమి మనల్ని పట్టుకో. మర్చిపోవడం అన్నది ఇట్స్ ఇంపాసిబుల్ మనిషికి అన్న తర్వాత. సో అది ఖచ్చితంగా మనల్ని వెంబడించి తీరుతూ ఉంటుంది. కర్మను ఒక్కసారి మనం దేన్నైనా కోరుకున్న తర్వాత దాన్ని సంపూర్ణంగా అనుభవించడం ద్వారా కర్మ అన్నది పరిష్కారం అవుతుంది. అంటే ఒక వ్యక్తికి పెరుగన్నం తినాలనిపించింది. ఎంత క్వాంటిటీలో తినాలనిపించింది అని అనుకుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ఒక బౌల్ తినాలి అని అనుకున్నాడు. ఎందుకో తనకి నచ్చలేదు, అంటే ఉప్పు తక్కువ ఉందనో లేకపోతే క్వాలిటీ బాగాలేదనో తినకుండా పక్కన పెట్టాడు. ఇప్పుడు కర్మ ఒప్పుకోదు. ఆడు పెరుగన్నం తినేంత వరకు ఆయన బతికిచ్చే ఉంటుంది. పెరుగన్నం తిన్న తర్వాత ఎగిరిపోతాడు. అంటే మీరు ఏదన్నా ఒక దాన్ని బలంగా కోరుకున్న తర్వాత దాన్ని సంపూర్ణంగా దానికి కంప్లీట్ చేయనంత వరకు అది వదిలిపెట్టదు మనిషిని. సో కర్మలు మనల్ని ఎప్పుడు వదులుతాయి అని అంటే దాంట్లో మీరు సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయిన తర్వాత. అందుకనే మనిషి ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ ఎందుకు పుడుతూ ఉన్నాడు? బికాస్ ఆఫ్ కోరికలు, అంటే కర్మలు. ఇక్కడ సంపూర్ణం కాదు. అంటే భగవంతుడు మనకి జీవితాన్ని ఇస్తాడు అనమాట, డబ్బు ఇస్తాడు అనుకుందాం. దేవుడా నాకు సరిపోదు, ఇంకా నేను ఇంకొక 1,00,000 కోట్లు సంపాదించుకోవాలి, దానికోసం నాకు అవకాశాన్ని ఇవ్వను అంటే నెక్స్ట్ జన్మ ఎత్తుతాం. నెక్స్ట్ జన్మ ఎత్తిన తర్వాత ఏమవుతుంది అని అంటే వేరే వాళ్ళని చూస్తాం. అంటే బాగా రిచెస్ట్ ఫ్యామిలీలో పుడతాం. ఆ పుట్టడంతోనే ఎవరో పేదవాళ్ళుగాను నార్మల్గా ఇచ్చి ఈ డబ్బుతో అంతా పుట్టి అనవసరంగా అయిపోయాము, నా గనక అలా గనక ఉండుంటే నా పరిస్థితి ఎంతో బాగుండేది, నేను ప్రశాంతంగా ఉండేవాడిని అని అనుకుంటారు. నెక్స్ట్ ఆ బర్త్ ఎత్తారు, అబ్బా ఇది దిక్కుమాలని బతుకు వచ్చింది, నేను గనక కోటీశ్వరుడు అయి ఉంటే బాగున్నా అని చెప్పి అంటాడు. మళ్ళీ ఈ బర్త్ స్టార్ట్ అవుతుంది. సో అనేక రకమైనటువంటి కోరికల వల్ల ఒక కోరిక పోతే ఇంకో కోరిక, ఇంకో కోరిక పోతే ఇంకో కోరిక లెక్కంగా మనిషి యొక్క జీవన విధానం జరుగుతూ ఉంటుంది. కర్మ అనేది ఎండ్ కాదు, అది జరగకుండా పోదు. సో కాబట్టి సృష్టి కూడా ఒక కర్మే, దీని ప్రకారమే జరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడు కర్మలు అనేవి విడవడతాయి అని అంటే ఎప్పుడు మనిషికి ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు కర్మలు అతన్ని విడవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏది చేసినా యూనివర్సల్ కోసమే జరుగుతుంది, నాదేమి లేదు అనే నిమిత్త మాత్రుడు ఉంటాడు. అదే అనే అంటాం అనమాట, తామరాకు మీద నీటి బొట్టు వలె అంటే అంటున్నట్టు అనమాట. ఓ ఇది నేను గతంలో కోరుకున్నాను కాబట్టి ఇది వచ్చింది, దట్స్ ఇట్. దాని వరకు ఎంజాయ్ చేస్తాడు, దాన్ని కంప్లీట్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. సో అప్పుడు అటువంటి వ్యక్తికి కర్మ దోషం ఉండదు, నెక్స్ట్ కొత్తగా కోరిక అనేది పుట్టదు. సో కాబట్టి ఫ్రీ అయిపోతాడు. ఇదండి.